సంక్రాంతి పండుగ మా యొక్క గ్రామంలో ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు గాలిపటాలు ఎగిరేయడం, అదేవిధంగా గ్రామాల్లో ఆడపడుచులు ఆచార సాంప్రదాయాల ప్రకారంగా ఎంతో అందమైనటువంటి ముగ్గులను వేయడం జరుగుతుంది. అయితే సంక్రాంతి పండుగ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి పండుగ. అదేవిధంగా రైతులు ఎంతో కష్టపడి పంటలను పండించుకొని తమ యొక్క ధాన్యాన్ని, కొత్త పంటను తమ ఇంటికి తీసుకొని రావడం జరుగుతుంది. అయితే రైతులకు ఆనందదాయకమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అదేవిధంగా రైతులు తమ యొక్క సంతోషంతో ఆచార సాంప్రదాయాల ప్రకారంగా దేవాలయం దగ్గరికి ఎద్దుల బండ్లను కట్టుకొని ఎంతో సంతోషంతో దేవాలయం చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ భజనలు చేస్తూ గ్రామాల్లో సంతోషంగా జరిగేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఇలాంటి సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన యొక్క ప్రాంతంలో. అదేవిధంగా చిన్నపిల్లలు గాలిపటాలను ఎగిరేసుకుంటూ ఆనందదాయకంగా జరుపుకుంటారు ఈ యొక్క పండుగను. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా సంతోషకరమైనటువంటిది సంక్రాంతి పండుగ. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ పండుగను చేసుకున్నా కూడా అదేవిధంగా రైతులకు మాత్రం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టం చేసుకొని ఈ యొక్క కొత్త పంటను మనకు తీసుకురావడం వల్ల మన యొక్క గ్రామాల్లోనే కాకుండా అదేవిధంగా పట్టణాల్లో కూడా సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. అంటే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే రైతులు కష్టపడినటువంటి పంటను మనకు చేర్చడం, అదేవిధంగా మనకి ఇళ్ళలో కూడా పాలు వంగబెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త అల్లుళ్ళను మన ఇంటికి తీసుకొని వస్తాం, మన బిడ్డలను పిలుచుకుంటాం. ఈ యొక్క పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఇంత ఆనందదాయకమైనటువంటిది సంక్రాంతి పండుగ. ఎన్నో ఆశలతో ఎంతో కొత్తదనంతో జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అదేవిధంగా కొత్త కుండను మన ఇంట్లో తీసుకొని రావడం, అదేవిధంగా పాలను పొంగబెట్టుకోవడం జరుగుతుంది. ఇంటి అతిథులు కూడా కొత్త బట్టలను తొడుక్కుంటాం. కొత్త బట్టలను తొడుక్కొని ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటాం. ఈ విధమైనటువంటి పండుగ ఎంతో గొప్పది. ఇంకా పిల్లల ఆనందాలకు ఇంకా అంతే ఉండదు. అదేవిధంగా గాలిపటాలను ఎగిరేసుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ పిల్లలకు ముఖ్యంగా తెలియజేసేటటువంటిది ఏంటంటే గాలిపటాలను ఎగిరేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర ఉంటూ పిల్లలను మంచిగా గాలిపటాలు ఎగిరేసేటట్లుగా చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా గాలిపటాలు ఎగిరేయడం వల్ల పిల్లలకు చాలా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి.
మన యొక్క గ్రామంలో ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందదాయకంగా పాటలు పాడుకుంటూ భజన సంకీర్తనలు చేసుకుంటూ మరి అదేవిధంగా ఎద్దుల బండ్లను దేవాలయం దగ్గరికి తీసుకెళ్ళి జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అదేవిధంగా భోగి రోజు అయితే మరి మన ఇంట్ల ముందర అందరు కలిసి అదేవిధంగా పాత వస్తువులు ఏవైతే ఉంటావో వాటిని ఒక చిన్న మంట పెట్టి ఆ యొక్క పాత వస్తువులను దాంట్లో చేర్చి అదేవిధంగా ఆ మంట ముందు కూర్చొని చలి కాచుకుంటా సంతోషంగా జరుపుకుంటాం. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే పాత విషయాలన్నింటిని కూడా మర్చిపోవాలి, మన కొత్తదనంలోకి రావాలి. అన్నీ కొత్తగా మనం ఆస్వాదించుకోవాలి. మన జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను మనం ఎదుర్కొని ఉంటాం. అంటే అటువంటి బాధలన్నింటిని కూడా పోయేటట్లుగా మనం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో కొత్త ఆశలు వచ్చేటట్లుగా చూడాలి. అదేవిధంగా అన్నిటిలో కూడా మనం విజయాలను సాధించాలి. ఇదే మనకు పండుగ నేర్పేటటువంటిది సత్యం. అదేవిధంగా రైతులు కూడా మళ్ళీ ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో ఇబ్బందులు పడి తమ యొక్క పంటను ఎంతో కష్టంతో వాళ్ళు కొత్త పంటను తీసుకొని రావడం జరుగుతుంది. మళ్ళీ రైతు కష్టపడకపోతే మనకి ఈరోజు అన్నం అనేటటువంటిది లేదు. రైతు శ్రమయే మనకు మూలాధారం. రైతు శ్రమ లేకపోతే మనకు అన్నం అనేటటువంటిది ఉండదు, పంటలు అనేటటువంటివి పండవు. అందుకు ముఖ్యంగా రైతు కష్టమే మనకు జీవనాధారం. రైతు శ్రమ లేకపోతే మనం దేన్ని కూడా సాధించలేం. అందుకొరకు రైతులు కూడా తమ యొక్క ఎద్దులను కడిగి శుభ్రంగా చేసుకొని అదేవిధంగా బండ్లను కట్టుకొని దేవాలయాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అందుకొరకు సంక్రాంతి పండుగ అనేటటువంటిది ప్రతి ఒక్కరం కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ. ఇంటి ఇల్లాలు కూడా ఇంట్లో ఉండేటటువంటి సభ్యులం అందరం కూడా కొత్త బట్టలు ధరించి ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. అంత సంతోషమైనటువంటిది సంక్రాంతి పండుగ. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా మరి ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటటువంటి ఆడపిల్లలు మన యొక్క ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఇంటి ముందర అందమైనటువంటి ముగ్గులతో అలంకరించబడుతుంది. ప్రతి ఒక్క ఇంటి ముందర మంచి అందమైనటువంటి ముగ్గులను వేయడం జరుగుతుంది. అదేవిధంగా బొడ్డెమ్మలు కూడా కొడతారు. ఇవి పూర్వం నుంచి ఉండేటటువంటి మన యొక్క గ్రామాల్లో ఉండేటటువంటి ఆచార సాంప్రదాయాలు. ఇప్పటికి కూడా మన పల్లెల ఆడపడుచులు తమ యొక్క సాంప్రదాయ ప్రకారంగా బొడ్డెమ్మలు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఇది పల్లెల్లో చూడచక్కని దృశ్యాలు. అదేవిధంగా మగపిల్లలైతే మరియు అదేవిధంగా కోలాటాట ఆడటం జరుగుతుంది. కోలాటాలు మంచిగా ఆడుతారు, మంచి పాటలను పాడుతుంటారు. ఈ కోలాటాల వల్ల మన యొక్క జానపద సాంప్రదాయం అనేటటువంటిది మన యొక్క పల్లెల్లో ఇప్పటికి కూడా ఎంతో మంచిగా అందంగా ఉంటుంది. ఇది కూడా చూడదగినటువంటి మంచి అందమైనటువంటి దృశ్యాలు. మరి ఒకరికొకరికి మంచిగా ఆదరించుకుంటూ గౌరవించుకుంటూ మన యొక్క గ్రామాల్లో ఈ యొక్క పండుగను మంచి సందడిగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా రకరకాలైనటువంటి క్రీడలు వినోదాలు కూడా జరుగుతుంటాయి. కొన్ని గ్రామాల్లో అయితే కబడ్డీలు కానీ అదేవిధంగా కుర్చీల ఆటలు కానీ, మరి ఇప్పుడైతే మాత్రం
క్రికెట్ అనేటటువంటిది రావడం. ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా మంచిగా క్రికెట్ ఆడతారు. మా యొక్క గ్రామంలో అయితే మంచిగా క్రికెట్ ఆడడం, ఆ యొక్క క్రికెట్లో గెలిచినటువంటి వాళ్లకు మంచి మంచి బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మా యొక్క గ్రామంలో మంచిగా అందరూ కూడా వాళ్ళు వీళ్ళు అనకుండా అంతా కలిసిమెలిసి మంచిగా ఒక్కటిగా క్రికెట్ ఆడడం జరుగుతుంది. ఆ క్రికెట్లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి బహుమానాలు ఇస్తుంటారు. అందుకే మా ఊరి వాతావరణం అన్నా, అదేవిధంగా మా ఊరి ఆచార సాంప్రదాయాలన్నా కూడా నాకు ఎంతో ఇష్టం. అదేవిధంగా దేవాలయాలు అయితే మంచిగా భజనలు కూడా చేస్తూ ఉంటాం. మా ఊర్లో భజనలకు మంచిగా పెట్టింది పేరు. అందరం కూడా కలిసిమెలిసి దేవాలయాల్లో భజనలు చేసుకుంటాం. అందుకోసం నా ఊరు అంటే నాకెంతో ఇష్టం. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.